కాపు ఉద్యమ నేత ముద్రగడ మరోసారి ఉద్యమానికి సిద్ధమవుతూ ఉన్నారు. ఈ నెల 11 నుంచి మరోసారి దీక్షకు సిద్ధమవుతూ ఉన్నారు. కాపులకు ఇచ్చిన వాగ్దానాలతోనే టీడీపీ గట్టెక్కిందన్న ఆయన ఇప్పుడు తమను మర్చిపోయారని అంటూ ఉన్నారు. ఇచ్చిన హామీలను ప్రభుత్వం మర్చిపోయిందని అంటూ ఉన్నారు ముద్రగడ. కాపు రుణమేళాను పెట్టించి ఇప్పుడు తమను తిట్టిస్తున్నారని మండిపడ్డారు. పూర్తి డీటెయిల్స్ ని మనకి శ్రీనివాస్ కాకినాడ నుంచి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ చెప్పండి, మరొకసారి ముద్రగడ దీక్షకు దిగబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ నెల 11 పూర్తి డీటెయిల్స్ ఏంటి? మమతా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నాడు కామర్ నిరాహార దీక్ష చేపడుతున్నారు ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈ నెల 11వ తారీఖు ఉదయం సంపూర్ణమైన కిరణంపడి తన ఇంటి ఆవరణలోనే తిరిగి ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్నారు. అయితే ప్రభుత్వం అంటే గతంలో ఫిబ్రవరి 5వ తారీఖు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షలో ప్రభుత్వం నా దగ్గరికి వచ్చి కొన్ని హామీలు ఇచ్చింది. ఆ హామీలని ఇప్పటి వరకు నెరవేర్చలేదు. ఆ హామీలు నెరవేర్చుతాను హామీ ఇచ్చిన తరుణంలో నేను ఆమరణ నిరాహార దీక్షను విరమించాను. అంతేకాని కాపు జాతికి అన్యాయం చేస్తుంటే చూస్తూ ఊరుకోనని ముద్రగడ ఇప్పటికే హెచ్చరిస్తూ వచ్చారు. అయితే ఎప్పుడైతే గత నెలలో చేసిన ఆమరణ నిరాహార దీక్షను విరమించిన తర్వాత ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వానికి ముద్రగడ పద్మనాభం ఇప్పటికే 2 సార్లు లెటర్ చేశారు. కాపు జాతికి అన్యాయం జరుగుతుంది, కాపులకి ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదు. అదేవిధంగా మమ్మల్ని అంటే కాపు ఐక్య గర్జన సభలో జరిగిన సంఘటనలో విద్రోహ శక్తులు ఉన్నాయని మేము చెప్తున్నప్పటికీ మా జాతిపై కొంతమందిపై కావాలని కొంతమంది కేసులు పెడుతున్నారు, పోలీసులు మమ్మల్ని హెరాస్ చేస్తున్నారు అని ముద్రగడ ఇప్పటికీ అంటే మీ ఎట్టి పరిస్థితుల్లో మమ్మల్ని బెదిరించిన అనివార్య కారణాల వల్ల ఫోన్ లైన్ కట్ అయింది. కాపు ఉద్యమ నేత ముద్రగడ మరోసారి ఉద్యమానికి సిద్ధమవుతూ ఉన్నారు. కాపులకు ఇచ్చిన వాగ్దానాలతోనే టీడీపీ గట్టెక్కిందన్న ఆయన ఇప్పుడు తమను మర్చిపోయారని అంటున్నారు. ఇచ్చిన హామీల్లో ప్రభుత్వం మర్చిపోయిందని చెబుతూ ఉన్నారు ముద్రగడ. కాపు రుణమేళాను పెట్టించి ఇప్పుడు తమను తిట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయమని అడగడం తప్ప అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రస్తుతం ముద్రగడ మీడియాతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన వాయిస్ ని మనం ఫోన్ ద్వారా విందాం. జీవో నెంబర్ 10 కాపులకి రుణ సదుపాయం నిర్ణయించిన జీవో మొదటి పేజీలో 2 లక్షల రూపాయలు యూనిట్ కాస్టింగ్ చెప్పడం జరిగిందండి. అందులో ₹1,00,000 సబ్సిడీ, ₹1,00,000 రుణం అన్నారు మీరు. రెండో పేజీ వచ్చేటప్పటికి హైయెస్ట్ లోన్ వచ్చి ₹1,00,000, ఈస్ట్ వచ్చి 60,000 చేసేసారు. ₹40,000 ఏమొస్తుందని ముఖ్యమంత్రి గారు అడుగుతా ఉన్నాను. మీ అబ్బాయి గారు జోడు ఖరీదు కూడా కాదే ₹40,000. ₹40,000 మా జాతి వాళ్ళు ఏం వ్యాపారం చేసుకుని ఏం కుటుంబం పోషిస్తారని చెప్పేసి మీరు అంత తక్కువ లోన్ పెట్టి మా జాతిని అవమానిస్తా ఉన్నారు. ₹10,00,000 మినిమం ఇచ్చినా కూడా మా దరిద్రం నుంచి బయటపడలేమే. ₹40,000 ఇచ్చి మీరు ఈ పప్పం గడుపుకున్నారే, ఇది న్యాయమా అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారు. ఆకలి వేస్తుంది, అన్నం పెట్టిందని ఆకలి చూడ తెస్తే ఇదా మీరు ఇచ్చిన మర్యాద అని అడుగుతా ఉన్నాను. మాటికి జగన్ గారు అంటున్నారు. ఒక విషయం ముఖ్యమంత్రి గారు, జగన్ గారు వయసు నా రాజకీయ జీవితం లేదు.